హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వామినారాయణ టెంపుల్కి వచ్చాం పూణేలో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కర్నూల్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజైతే మన వీడియోలో శ్రీ స్వామినారాయణ మందిర్ పూణేలో ఉందండి. ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయబోతున్నాము. చాలా అద్భుతమైన మందిరము, తప్పకుండా అందరూ విజిట్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ గురించిన అన్ని విశేషాలను ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ స్వామినారాయణ టెంపుల్ని ఫిబ్రవరి 2017లో ఇనాగ్రేషన్ అయితే చేశారు. స్వామినారాయణ టెంపుల్స్ అయితే 200 ఏళ్ళ చరిత్ర కలవి. ఇక్కడ మాత్రం 2017లో ఇనాగ్రేషన్ చేశారు పూణేలో. ఇక్కడికి వెళ్ళడానికి మనకు క్యాబ్స్ ఉంటాయి, ఆటోలు కూడా ఉంటాయి. లొకేషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం హైవే పైనే జర్నీ నడుస్తుంది. సో హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు. పిల్లలు పెద్దలు అందరు ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ మనకి ఫుడ్ దొరుకుతుంది, తర్వాత టాయిలెట్స్ ఉంటాయి, పార్కింగ్ ఇబ్బంది కూడా ఉండదు. చాలా విశాలమైన ప్రదేశంలో టెంపుల్ని అయితే కట్టడం జరిగింది. ఇక్కడైతే నేను ఎంట్రీ బ్లాగ్ కోసమని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఎంట్రీ గురించి రెడీ అయిపోయాను. మరి బిల్డప్గా అద్దాలు కూడా పెట్టుకొని. కాకపోతే అక్కడ తెలిసింది ఏంటంటే ఇది ఎంట్రీ కాదు, ఎగ్జిట్ అని. తర్వాత అది ఎంట్రీ కాదని మా ఫ్రెండ్స్ చెప్పాక మేము అక్కడి నుంచి ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వైపు వెళ్ళిపోయాము. ఆ దారిలో అయితే నేను కొంచెం వీడియో కవర్ చేశాను. అక్కడ కిడ్స్ స్టేషన్ కూడా నాకు కనిపించింది. సో పిల్లల్ని తీసుకొని వెళ్తే కూడా హ్యాపీగా అక్కడ మినిమం 1 to 2 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ అయితే పర్ఫెక్ట్ టైం. సన్సెట్ కూడా అద్భుతంగా ఉంటుంది. డోంట్ మిస్ దిస్. మొత్తానికి మనము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా అద్భుతమైన టెంపుల్లోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. టెంపుల్ పరిసరాలన్నీ చూసి, టెంపుల్ని చూసి ఎంజాయ్ చేయండి. వీడియోని ఫుల్గా చూసి టెంపుల్ని ఆస్వాదించండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ మెట్లు ఎక్కడానికంటే ముందర ఇక్కడ పాదాలను పెట్టారు. ఏంటి అని అడిగితే బిచ్చుమన్నారు. మీనింగ్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. అక్కడ ఆ పాదాల పైన కాయిన్స్, డబ్బులు వేస్తూ ఉన్నారు. అక్కడ మేము చెప్పులు వదిలేసి టెంపుల్కి మెట్లు ఎక్కడం మొదలు పెట్టేశాము. ఇక్కడికి చేరుకున్నాక ఇంకా ఫోన్లో రికార్డ్ చేయడానికి అలో చేయలేదు. సో లోపల ఇమేజెస్ని నేను పెడుతున్నాను. లోపల ఉండే విగ్రహాలవి మొత్తం పాలరాతి విగ్రహాలండి. ఘనశ్యాముడు, రాధాకృష్ణులు, శ్రీరామచంద్రుడు, రాముడు, సీత, ఇంకా మఠాధిపతులు, ఇలా అందరివి విగ్రహాలు పాలరాతితో చేయించారు. చాలా అద్భుతంగా ఉంది ఇంటీరియర్ అయితే. మనం ఎక్కడ టచ్ చేయకుండా మండపాలకి చుట్టూ గాజుని గ్లాస్ బాక్సెస్ లాగా అరేంజ్ చేశారు. ఇంటీరియర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. అద్దాల మేడలాగా ఉందన్నమాట. మేము అక్కడ పైన ఇదంతా, ఇక్కడ విశేషం ఏంటంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. మొత్తం ఇంటీరియర్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా ఉంది. పైనుంచి అలా కిందికి వెళ్ళాలి. కింద అభిషేక మండపం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే అభిషేక మండపానికి వెళ్ళాలి. లోపలికైతే కెమెరా అలో లేదు. ఇది
బయటికి వచ్చాక నేను మీకోసం కాస్త జూమ్ చేసి లోపల విగ్రహాలను అయితే కవర్ చేయడం జరిగింది. ఒక విగ్రహాన్ని అయితే నేను కవర్ చేశాను, చూసి తరించండి. లోపల కొందరు కీర్తనాకారుల విగ్రహాలు, ఇంకా ఈశ్వరుడు పార్వతీ విగ్రహాలు అభిషేకం కూడా జరుగుతూ ఉండింది.